నేను కొంతమంది పెద్దవాళ్ళని చూస్తున్నాను. ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన అబ్బాయి ఉండి, వాడికి అవలక్షణాలు ఉన్నా కూడా అంటే తాగుడు, జూదం, అక్రమ సంబంధాలు, ఏ పని చేయకుండా ఊరి మీద తిరుగుతూ ఉండడం, ఇలాంటివన్నీ కొడుక్కి ఉన్నాయని తెలిసినా వీళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి అమ్మాయి తాలూకా వాళ్ళకి చూపించి పెళ్లి చేస్తే పిల్లాడు మారతాడులే అని అమ్మాయి వాళ్ళకి అతని అవలక్షణాల గురించి చెప్పకుండా పెళ్లి చేసేస్తున్నారు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు శ్రీరామచంద్రులా బిల్డప్ ఇస్తారు. తర్వాత అబ్బాయి గారి అసలు స్వరూపం బయటపడేసరికి అత్తమామలు చక్కగా పెళ్ళైతే మారతాడనుకున్నాం, పెళ్ళయి ఇన్ని రోజులైనా నువ్వు వాడిని గుప్పెట్లో పెట్టుకోలేకపోయావు, నెమ్మదిగా మార్చుకోవాలి అని పెద్ద డైలాగ్ చెప్పి పక్కకు వెళ్ళిపోతారు. 25 సంవత్సరాలు పెంచిన మీరే మీ అబ్బాయిని మార్చుకోలేకపోతే తన గురించి ఏమీ తెలియకుండా ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన అమ్మాయి ఏం మార్చుతుంది చెప్పండి? బాధ్యత లేకుండా తిరిగేవాడికి జీవితాంతం పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ పెళ్లి చేసి ఒక అమ్మాయిని మాత్రం బలివ్వకండి. ఇలా ఆలోచించి పెళ్లి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కసారి మీ అబ్బాయి గురించి కాకుండా అవతల అమ్మాయి గురించి కూడా ఆలోచించండి. మా అమ్మాయికైతే ఇలాంటి వాడిని ఇచ్చి చేస్తామా అని.